30 days ఛాలెంజ్ ఆఫ్ మై స్టోనేజ్ డిస్కవరీ ఇన్ 5th డే. ఇందులో శిలాయుగపు చారిత్రక ఆధారాలు ఎలా కనుమరుగవుతున్నాయి, ఎట్లా కాపాడుకోవాలో చెప్తాను. కొండల దిగువన ప్రవాహాల అంచులో శిలాయుగపు నాటి చరిత్ర దాగి ఉంది. 1 కొండలను ఆశ్రయించి జలాశయాలు నిర్మించడం, 2 కొండలను క్వారీలకు అనుమతి ఇవ్వడం, 3 రైల్వే లైన్లు రహదారుల విస్తరణ, 4 గుప్త నిధుల త్రవ్వకాలు, 5 కొండల దిగువన భూమి సాగులోకి రావడం, 6 తీర ప్రాంతాలలో నగర విస్తరణ, 7 కొండల చుట్టూ గ్రామ విస్తరణ. ఇక ఎట్లా కాపాడుకోవాలి? ఎక్కడికక్కడ చారిత్రక ఆధారాలను భద్రపరచుకోవాలి. ఏ గ్రామం పురావస్తు మ్యూజియం కలిగి ఉంటుందో ఆ గ్రామం రిచ్. చరిత్ర పరిశోధకులను ఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆ ప్రభుత్వమే రిచ్. ఇక ఈ వీడియోని ఎవరు లైక్ చేసినా, షేర్ చేసినా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళది రిచ్ హ్యాబిట్ అనే చెప్పాలి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ. 30 days ఛాలెంజ్ ఆఫ్ మై స్టోనేజ్ డిస్కవరీ ఇన్ 5th డే. ఇందులో శిలాయుగపు చారిత్రక ఆధారాలు ఎలా కనుమరుగవుతున్నాయి, ఎట్లా కాపాడుకోవాలో చెప్తాను. కొండల దిగువన ప్రవాహాల అంచులో శిలాయుగపు నాటి చరిత్ర దాగి ఉంది. 1 కొండలను ఆశ్రయించి జలాశయాలు నిర్మించడం, 2 కొండలను క్వారీలకు అనుమతి ఇవ్వడం, 3 రైల్వే లైన్లు రహదారుల విస్తరణ, 4 గుప్త నిధుల త్రవ్వకాలు, 5 కొండల దిగువన భూమి సాగులోకి రావడం, 6 తీర ప్రాంతాలలో నగర విస్తరణ, 7 కొండల చుట్టూ గ్రామ విస్తరణ. ఇక ఎట్లా కాపాడుకోవాలి? ఎక్కడికక్కడ చారిత్రక ఆధారాలను భద్రపరచుకోవాలి. ఏ గ్రామం పురావస్తు మ్యూజియం కలిగి ఉంటుందో ఆ గ్రామం రిచ్. చరిత్ర పరిశోధకులను ఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆ ప్రభుత్వమే రిచ్. ఇక ఈ వీడియోని ఎవరు లైక్ చేసినా, షేర్ చేసినా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళది రిచ్ హ్యాబిట్ అనే చెప్పాలి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.